నాకు చిప్స్ అంటే మస్తు ఇష్టం. ఊకే బయట నుంచి తెచ్చుకొని తింటుంటే మా అమ్మ అవన్నీ బంద్ చేసేయి ఇంట్లోనే చేసిస్తా అని మార్కెట్ నుంచి ఆలుగడ్డలు తీసుకొచ్చింది. చిప్స్‌కి, ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఇట్లా పెద్దగున్న పొటాటోసే తీసుకోవాలి. చిన్నవైతే స్లైస్ చేసుకొని ఎండలో డ్రై చేస్తాం కాబట్టి డ్రై అయ్యి ఇంకా చిన్నగా అయిపోతాయి. అందుకే పెద్దవే తీసుకోవాలి. ఆలుగడ్డల పైన మట్టి ఉంటది కాబట్టి నీట్‌గా 2, 3 సార్లు కడిగి పీల్ చేసుకోవాలి. ఇట్లా పీల్ చేసుకున్నవన్నీ కూడా ఒకసారి కడిగేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని స్లైసెస్ చేసుకోవాలి. మా దగ్గర గ్రేటర్‌కే బ్లేడ్ వచ్చింది కాబట్టి ఇదే యూజ్ చేస్తాం. ఎందుకే ఇదంతా రూ. 5 10 రూపీసో పెడితే ప్యాకెటే వస్తది. హ్యాపీగా తినొచ్చు కదా! ఇదంతా అవసరమా అంటే రూ. 5 10 పెట్టి రోగాలు కొని తెచ్చుకోవడం అవసరమా? ఓపిక ఉన్నంత వరకు ఇంట్లో చేసుకొని తినాలి అని జెప్పేసేపు లెక్చర్ ఇచ్చింది మా అమ్మ. అవి కూడా నిజాలే. ఓపిక ఉన్నప్పుడు బయట నుంచి ఎందుకు తెచ్చుకొని తినడం? మనకై మనం హెల్తీగా, హ్యాపీగా చేసుకొని తినొచ్చు. నువ్వేం భయపడకు టేస్టీగానే ఉంటాయని భరోసా ఇచ్చింది మా అమ్మ. ఇంక అప్పుడు నెత్తూపిన నేను కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిన. ఈ స్లైసెస్ అన్నీ ఎండలో డ్రై చేస్తాం కాబట్టి వీటిని నీళ్ళల్లో ఉడికించుకోవాలంట. అందుకోసం స్టవ్ పైన కొన్ని నీళ్ళైతే హీట్ చేసేసుకొని అవి కొంచెం మసిలిన తర్వాత స్లైసెస్ అన్నీ ఆ వాటర్లో వేసేసినాం. వేసిన తర్వాత ఒక పొంగు రావాలంట. అంటే దానిపైన కొంచెం బురుగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్లైసెస్ అన్నీ తీసి అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాలి, వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత ఒక్కొక్క స్లైస్ని విడదీసి ఒక నీట్ క్లాత్ తీసుకోవాలి. నీట్ క్లాత్ తీసుకొని ఒక్కొక్క స్లైస్ సపరేట్ చేసి ఎండబెట్టుకోవాలి. ఒక 2 డేస్ అట్లా ఎండకు పెడితే అవి మంచిగా డ్రై అయిపోతాయి. ఎండ తక్కువ ఉంటే 3 డేస్ కూడా పడుతుంది. మంచిగా ఎండ ఉంటే 2 డేస్లో ఎండిపోతాయి. తర్వాత మొత్తం డ్రై అయినాక ఇవన్నీ తీసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడల్లా ఫ్రై చేసుకొని తినడమే.